హాయ్ హలో వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. సో మనం ఈరోజు టాపిక్ విద్యుత్ గురించి మాట్లాడదాం నీట్గా. సో ఇది ఎన్సిఆర్టీ బేస్డ్ సిలబస్ అన్నమాట. ఎగ్జామినేషన్లో అది గ్రూప్ డి కావచ్చు, ఏఎల్పి కావచ్చు, టెక్నీషియన్ గ్రేడ్ 3 కావచ్చు. ఈ మూడిటికి యూజ్ అయ్యే సిలబస్ ఇది. 100% మీరు రాయబోతున్న గ్రూప్ డి కూడా ఇక్కడ నుంచి మ్యాక్సిమం ఈ పీడిఎఫ్ నుంచే 100% మ్యాక్సిమం ఇస్తారనమాట. బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఫస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక పాయింట్ చెప్తా, ఇక్కడ ఓన్లీ తెలుగు మీడియం అంట, తెలుగు మీడియం కాదు, బోత్ ఇంగ్లీషు తెలుగు మీడియం డిస్కస్ చేయబోతున్నాను అనమాట. బాగా చూడండి. సో ఫస్ట్ తెలుగు మీడియం డిస్కస్ చేద్దాం, తర్వాత ఇంగ్లీష్ మీడియం డిస్కస్ చేద్దాం. ఓకే. సో విద్యుత్ ఆధునిక సమాజంలో విద్యుత్తుకు ముఖ్యమైన పాత్ర ఉంది. ఇది గృహాలు, పాఠశాలలు, ఆసుపత్రులు, పరిశ్రమలు మొదలగు వాటిలో విభిన్న అవసరాల కోసం వినియోగించే నియంత్రించదగిన మరియు అత్యంత అనుకూలమైన శక్తి స్వరూపము. విద్యుత్ ఎలా ఏర్పడుతుంది, విద్యుత్ వలయంలో ఎలా ప్రవర్తిస్తుంది, ఒక వలయంలో విద్యుత్ కట్టడి చేస్తే లేదా నియంత్రించే అంశాలు ఏవి? ఈ అధ్యాయంలో ఇలాంటి ప్రశ్నలు సమాధానాలు చెప్పడానికి ప్రయత్నిస్తాము. విద్యుత్ ప్రవాహం యొక్క ఉష్ణ ఫలితము మరియు దాని అనువర్తనాల గురించి చర్చిద్దాం. ఏం లేదు, దీని యొక్క మెయిన్ మనకి ఎలక్ట్రిక్ గురించి ఏమేమి అసలుకి ఇప్పుడు ప్రజెంట్ మనకి విద్యుత్ లేకపోతే అంటే అంటే కరెంట్ లేకపోతే, యాక్చువల్గా విద్యుత్ అంటే కరెంట్ లేకపోతే అసలు వర్కింగే జరగదనమాట. అదనమాట ఎక్కడెక్కడ యూసెస్ మొత్తం ఏమేమి అనేది ఇక్కడ డిస్కస్ చేస్తున్నాడు. ఫస్ట్ చూడండి 11.1 చూడండి. విద్యుత్ ప్రవాహం మరియు వలయం. గాలి ప్రవాహము మరియు నీటి ప్రవాహము మనకు సుపరిచితమే. అంటే గాలి నుంచి మనకి కరెంట్ ఉత్పత్తి చేయగలము, నీటి నుంచి కూడా మనం ఉత్పత్తి చేయగలము అనమాట. అంటే డ్యామ్స్ నుంచి. నదులలో ప్రవహించే నీరు నీటి ప్రవాహాన్ని ఏర్పరుస్తుందని మనకు తెలుసు. అదేవిధంగా విద్యుత్ ఆవేశము ఒక వాహకం గుండా ఒక వాహకం గుండా ప్రవహిస్తున్నప్పుడు, ఉదాహరణకు ఒక లోహపు తీగ ద్వారా ఒక వాహకంలో విద్యుత్ ప్రవాహము ఉందని చెప్పవచ్చు. ఒక టార్చ్ లైట్లో ఘట్టాలు లేదా బ్యాటరీ ఒక క్రమ పద్ధతిలో అమర్చినప్పుడు ఆవేశాల ప్రవాహాన్ని లేదా విద్యుత్ ప్రవాహాన్ని ఏర్పరిచి బల్బును వెలిగేలా చేస్తాయని మనకు తెలుసు. అంటే ఒక బ్యాటరీ యూజ్ చేసేసి పాజిటివ్ నెగిటివ్ టర్మినల్కి ఇక్కడ లైట్ అనేది ఏమవుతుంది, వెలుగుతుందని చెప్పడానికి ఇది ఒక పాయింట్ అనమాట. ఒక క్రమ పద్ధతిలో అమర్చినప్పుడు దీని అక్కడ కరెంట్ ఫ్లో అవుతుందని చెప్పొచ్చు అని చెప్తున్నాడు. నెక్స్ట్, స్విచ్ ఆన్ చేసినప్పుడు మాత్రమే టార్చ్ కాంతిని ఇవ్వడాన్ని మనం కూడా చూసాము. ఇది స్విచ్ ఏం చేస్తుంది? స్విచ్ అనేది ఒక ఘట్టము మరియు బల్బుల మధ్య ఒక వాహక అనుబంధాన్ని ఏర్పరుస్తుంది. ఒక అవిచ్ఛిన్న మరియు సంవృత విద్యుత్ ప్రవాహ మార్గాన్ని ఒక విద్యుత్ వలయం అని పిలుస్తారు. ఇప్పుడు వలయాన్ని ఏదో ఒక చోట ఛేదించిన లేదా టార్చ్ యొక్క స్విచ్ను ఆపివేసిన విద్యుత్ ప్రవాహం ఆగిపోయి బల్బు వెలగదు. అంటే స్విచ్ ఆన్ చేసినా స్విచ్ ఆఫ్ చేసినా అక్కడ కరెంటు ఫ్లో కాదు అని చెప్తున్నాడు ఈ పాయింట్ అనమాట. నెక్స్ట్ వన్ చూడండి. మనం విద్యుత్ ప్రవాహాన్ని ఎలా వ్యక్తం చేస్తాం? ప్రమాణ కాలంలో నిర్దిష్ట వైశాల్యం గుండా ప్రవహించే ఆవేశ పరిమాణాన్ని బట్టి విద్యుత్ ప్రవాహాన్ని వ్యక్తం చేస్తాము. మరో విధంగా చెప్పాలంటే ఇది విద్యుత్ ఆవేశాల ప్రవాహ రేటు. లోహపు తీగలను ఉపయోగించే విద్యుత్ వలయంలో ఎలక్ట్రాన్ ఆవేశాల ప్రవాహాన్ని ఏర్పరుస్తాయి. విద్యుత్ దృగ్విషయం గురించి మొదటిసారి తెలిసిన కాలం నాటికి ఎలక్ట్రాన్ల గురించి తెలియదు. కాబట్టి ధనావేశాల ప్రవాహాన్ని విద్యుత్ ప్రవాహంగా భావించడం జరిగింది. ధనావేశాలు ప్రవహించే దిశనే విద్యుత్ ప్రవాహ దిశగా తీసుకోవడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. ధనావేశం అంటే పాజిటివ్ ఛార్జ్ అని. పాజిటివ్ ఛార్జ్ ప్రవాహాన్ని విద్యుత్ ప్రవాహంగా భావించడం జరిగింది. ధనావేశాల ప్రవాహాన్ని దిశగా విద్యుత్ ప్రవాహం అంటే పాజిటివ్ ఛార్జ్ అనేది ఇప్పుడు ఇలా ఫ్లో అయితే కరెంట్ అనేది ఇలా ఈ టైప్లోనే ఇటు సైడే ఫ్లో అవుతుందని చెప్తున్నాడు ఇక్కడ. విద్యుత్ ప్రవాహ దిశను రుణావేశపూర్వమైన ఎలక్ట్రాన్ల ప్రవాహ దిశ వ్యతిరేక దిశలో తీసుకుంటారు. దీన్ని ఇంగ్లీష్లో ఒకసారి డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, ఎలక్ట్రిక్ కరెంట్ అండ్ సర్క్యూట్, మొత్తం సర్క్యూట్ గురించి. వీఆర్ ఫెమిలియర్ విత్ ఎయిర్ కరెంట్ అండ్ వాటర్ కరెంట్. వీ నో దట్ ఫ్లోయింగ్ ఆఫ్ వాటర్ constitute water current in rivers. Similarly, the electric charge flows through the conductor. For example, through a metallic wire, we say that there is an electric current in the conductor. In a torch, we know that the cells or a battery, when placed in the proper order, provide
flow of charges and electric current through the torch bulb to glow. What does switch do? స్విచ్ చేసినప్పుడు స్విచ్ మేక్స్ కండక్టింగ్ లింక్ బిట్వీన్ ద సెల్ అండ్ ద బల్బ్. సెల్ అండ్ ద బల్బ్. ఏ కంటిన్యూస్ అండ్ క్లోజ్డ్ పాత్ అండ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ ఎలక్ట్రిక్ సర్క్యూట్. ఏమంటున్నాడు బాగా చూడు, సర్క్యూట్ అంటే ఏమని ఇక్కడ, ఏ కంటిన్యూస్ క్లోజ్డ్ పాత్ అండ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఎలక్ట్రిక్ సర్క్యూట్. చాలా చాలా ఇంపార్టెంట్. ఇఫ్ ద సర్క్యూట్ బ్రోకన్ ఎనీవేర్ ఆర్ స్విచ్ ఆఫ్ ద టార్చ్ టర్న్డ్ ఆఫ్. ఏమంటున్నాడు, ఒక సర్క్యూట్ పోయినా, మధ్యలో తెగిపోయినా, ఇఫ్ స్విచ్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ స్విచ్ అనేది ఆఫ్ చేసినా అక్కడ టార్చ్ అనేది ఆఫ్ అయిపోతుంది అని చెప్తున్నాడు, అంటే బల్బ్ ఆఫ్ అయిపోతుంది. నెక్స్ట్, కరెంట్ స్టాప్స్ ఫ్లోయింగ్ ద అండ్ బల్బ్ డస్ నాట్ గ్లో. హౌ డు we express electric current? Electric current expressed by an amount of charge flowing through the particular area in unit time. In other words, it is a rate of flow of electric charges in circuit using metallic wires. Electronics constitute flow of charges. However, electrons were not known at the time the phenomena of electricity was first observed. ఏమంటారండి, అవర్ ఎలక్ట్రాన్స్ వేర్ నాట్ నోన్. ఆ టైంలో ఎలక్ట్రానిక్స్ తెలియదు అనమాట, ఎలక్ట్రాన్స్ అనేది తెలియదు అనమాట. అట్ ద టైమ్ ద ఫినామినా ఎలక్ట్రిసిటీ వాజ్ ఫస్ట్ అబ్జర్వ్డ్ అనమాట, అంటే ఆ టైంలో అబ్జర్వ్ చేశారు. సో ఎలక్ట్రిక్ కరెంట్ వాజ్ కన్సిడర్డ్ టు బి ఫ్లో ఆఫ్ పాజిటివ్ చార్జెస్. ద డైరెక్షన్ ఆఫ్ ఫ్లో ఆఫ్ పాజిటివ్ చార్జెస్ వాజ్ టేకెన్ టు బి డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. చూడండి, నెక్స్ట్, conventionally an electric circuit direction of electric current takes opposite to the direction of flow of electrons which are negative charges. అంటే ఇప్పుడు నీకు ఒక చిన్న పాయింట్ చెప్తాను, చూడండి బాగా వినండి. ఒక సర్క్యూట్ గీసుకుందాం. దిస్ ఈజ్ నెగిటివ్ ఛార్జ్, దిస్ ఈజ్ పాజిటివ్ ఛార్జ్. ఇక్కడ ఒక బల్బ్ ఉంది అనుకుందాం. అంటే ఇక్కడ ఈ పాయింట్కి చెప్తున్నా, ఏమంటున్నాడు చూడండి, పాజిటివ్ ఛార్జ్ వాజ్ టేకెన్ టు ద డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. అంటే పాజిటివ్ ఛార్జ్ ఇటు సైడ్, కరెంట్ అనేది ఇలా వెళ్తుంది అనమాట. ఒకసారి చూడండి, కరెంట్ ఏ సింబల్తో సూచిస్తాము, ఐతో. నెక్స్ట్, ఈ పాయింట్కి ఇదనమాట. ఏమంటున్నాడు ఇక్కడ బాగా చూడండి, ద ఫినామినా ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఫస్ట్ అబ్జర్వ్డ్ ద ఎలక్ట్రిక్ కరెంట్ కన్సిడర్డ్ ఫ్లో ఆఫ్ పాజిటివ్ ఛార్జెస్. పాజిటివ్ ఛార్జ్ ఎటు సైడ్ వెళ్తే కరెంట్ అయినా అటు సైడ్ వెళ్తుంది అని. డైరెక్షన్ ఆఫ్ కన్వెన్షనల్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ టేక్ ఆపోజిట్ టు ద డైరెక్షన్. అంటే ఎలక్ట్రిక్ కరెంట్ టేక్స్ ఆపోజిట్ డైరెక్షన్ టు ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. అంటే ఇంకొక పాయింట్ చెప్తాను చూడండి, ఇప్పుడు నెగిటివ్ ఛార్జ్ అయింది ఇక్కడ ఉంది కదా, ఎలక్ట్రాన్స్ ఇటు సైడ్ వెళ్తాయి అనమాట. దిస్ ఈజ్ ఎలక్ట్రాన్స్, ఇక్కడ ఇలా వెళ్తాయి, ఆపోజిట్లో వెళ్తాయి ఎలక్ట్రాన్స్, ఇలా ఆపోజిట్లో ఎలక్ట్రాన్స్ వెళ్తాయని చెప్తున్నాడు. ఇది ఆ పాయింట్స్కి. ఓకేనా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ కూడా అదే అనమాట చెప్తా ఉండేది. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. ద నెట్ ఛార్జ్ క్యూ ఫ్లోస్ అక్రాస్ ఎనీ క్రాస్ సెక్షన్ కండక్టర్ టైమ్ టీ కరెంట్ ఐ ద క్రాస్ సెక్షన్. సో ఐ ఈజ్ ఈక్వల్ టు క్యూ డివైడెడ్ బై టీ, అంటే క్యూ ఈజ్ ఈక్వల్ టు ఐటీ అని కూడా రాసుకోవచ్చు. ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జ్ కూలం విచ్ ఈక్వలెంట్ టు ఛార్జ్ కంటైనడ్ నియర్లీ 6 into 10 to the power of 18 ఎలక్ట్రాన్స్. 6 into 10 to the power of 18 ఎలక్ట్రాన్స్. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, ఓకే, we know that an electron process the negative charge 1.6 into 10 to the power of 19 coulombs. 1.6 into 10 to the power of 19 coulombs అనమాట. ఏమిది, నెగిటివ్ ఛార్జ్ అనమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏమి చూడండి, ద ఎలక్ట్రిక్ కరెంట్ ఈస్ ఎక్స్ప్రెస్డ్ బై యూనిట్ ఈస్ కాల్డ్ యాంపియర్. కరెంట్కి ఏమి యూనిట్స్, కరెంట్ ఈజ్ ఈక్వల్ టు యాంపియర్, ఎస్ఐ యూనిట్స్. నెక్స్ట్, నేమ్డ్ ఆఫ్టర్ ఫ్రెంచ్ సైంటిస్ట్ ఆండ్రే మెరైన్ యాంపియర్. చూడండి, ఈ ఇయర్ కూడా ఇంపార్టెంట్, ఎగ్జామినేషన్లో అడిగే ఛాన్స్ ఉంది, బాగా గుర్తుపెట్టుకోండి.
యాక్చువల్గా కరెంట్కి యాంపియర్ అనే నేమ్ ఒక సైంటిస్ట్ పేరు అనమాట. ఏం సైంటిస్ట్ పేరు? ఫ్రెంచ్ సైంటిస్ట్. కంట్రీ కూడా ఇంపార్టెంటే. ఆండ్రే మెరై ఆంపియర్ 1775 1836. 1 ఆంపియర్ కాన్స్టిట్యూటెడ్ బై 1 ఆంపియర్ ఫ్లో ఆఫ్ 1 కూలం చార్జ్ పర్ సెకండ్, దట్ ఈస్ 1 ఆంపియర్. అంటే 1 ఆంపియర్ ఈజ్ ఈక్వల్ టు 1 కూలం బై 1 సెకండ్. ఈ పాయింట్ కూడా ఇంపార్టెంట్ చూడండి, గుర్తుపెట్టాం. 1 ఆంపియర్ ఈజ్ ఈక్వల్ టు ఏమి? 1 ఆంపియర్ వేరే కలర్ తీసుకుందాం. సో 1 ఆంపియర్ ఈజ్ ఈక్వల్ టు 1 కూలం పర్ సెకండ్. స్మాల్ క్వాంటిటీస్ కరెంట్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ మిల్లీ ఆంపియర్. 1 మిల్లీ ఆంపియర్ ఈజ్ ఈక్వల్ టు 10⁻³ ఆంపియర్. చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్. 3 వాల్యూస్ వచ్చాయి. ఒకసారి నీట్గా రాస్తాను చూడండి, ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడిక్కడే వచ్చేస్తాయి వాల్యూస్, చాలా చాలా ఇంపార్టెంట్. ఒకసారి చూడండి. ఫార్ములా ఏమి? కరెంట్ I ఈజ్ ఈక్వల్ టు Q/T వచ్చింది. నెక్స్ట్ 1 కూలం ఈజ్ ఈక్వల్ టు చార్జ్ కంటైన్ బై నియర్లీ 1 విచ్ ఈజ్ ఈక్వల్ టు చార్జ్ కంటైన్ 1 కూలం ఈజ్ ఈక్వల్ టు 6 into 10⁻18 ఎలక్ట్రాన్స్. 1 నెగిటివ్ చార్జ్ అంటే 1 నెగిటివ్ చార్జ్ Q చార్జ్తో కదా ఫార్మేషన్ చేసి అంటే సూచించేది, అంటే డినోట్ చేసేది. 1.6 into 10⁻−19 కూలం. అయిపోయిందా? నెక్స్ట్ ఇంకోటి ఏమి? కరెంట్కి SI యూనిట్స్ ఏమి? ఆంపియర్. సో 1 ఆంపియర్ ఈజ్ ఈక్వల్ టు 1 కూలం బై 1 సెకండ్. ఓకే. నెక్స్ట్ ఆంపియర్ ఏ కంట్రీ సైంటిస్ట్? అది ఎక్కడ? ఫ్రెంచ్ సైంటిస్ట్ ఆండ్రే మెరే ఆంపియర్ 1775 1836 అనమాట. ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అయిపోయింది కదా. స్మాల్ క్వాంటిటీస్ ఆఫ్ కరెంట్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ మిల్లీ ఆంపియర్. 1 మిల్లీ ఆంపియర్ ఈజ్ ఈక్వల్ టు 10⁻³ ఆంపియర్. గుర్తుపెట్టుకోండి, 1 మిల్లీ ఆంపియర్ ఈజ్ ఈక్వల్ టు 10⁻³ ఆంపియర్. ఇన్ మైక్రో ఆంపియర్ అంటే 10⁻⁻6 ఆంపియర్. సింపుల్. 2 మిల్లీ ఆంపియర్ అంటే 10⁻³ ఆంపియర్. మైక్రో ఆంపియర్ అంటే 10⁻6 ఆంపియర్. An instrument is called ammeter measure the electric current in the circuit. It is always connected series చూడండి in the circuit through the which is current is set to be measured in 11.1. చూడండి ఆంపియర్. చూడండి ఏమంటున్నాడు ఇక్కడ, బాగా చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి ఏం చెప్తున్నాడు. అమ్మీటర్ అనేది సిరీస్లోనే కనెక్ట్ చేస్తారనమాట. అదే చెప్తున్నాడు. అమ్మీటర్ అనేది ఈజ్ ఆల్వేస్ సిరీస్ కనెక్ట్ సర్క్యూట్ త్రూ ద measured in 11.1 shows in the diagram of a typical electric circuit comprising a cell, an electric bulb, an ammeter is plug key. So ఇది plug key అనమాట. ఇది ఒక అమ్మీటరు. Note that the electric current flow of electric circuit from the positive terminal of the cell to the negative terminal of the cell through the bulb and ammeter. ఓకే. నెక్స్ట్ ఒక ప్రాబ్లం చూద్దాం ఒకసారి. అండ్ కరెంట్ I ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చినాడు? 0.5. డ్రాన్ ద ఫిలమెంట్ ఆఫ్ ఎలక్ట్రిక్ బల్బ్ 10 minutes. టైం ఇచ్చిన 10 minutes. ఫైండ్ ద అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిక్ చార్జ్ ఫ్లో ఆఫ్ త్రూ ద సర్క్యూట్. ఏమవుతుంది? ఇందాక చదివాం కదా, I ఈజ్ ఈక్వల్ టు Q/T. ఇక్కడ అడిగింది ఏమి? ఛార్జ్ అడిగాది. Q ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? IT అవుతుంది. అంటే IT అంటే ఇక్కడ సెకండ్స్లో కన్వర్షన్ చేయాలా. సో 10 minutes ఇంటూ 1 minute ఎన్ని సెకండ్స్? 60 seconds. 10 into 60 ఎంత? 600. అంటే ఇక్కడ టైం ఎంత వచ్చింది? 600 వచ్చింది. అంటే Q ఈజ్ ఈక్వల్ టు I వాల్యూ ఎంత వచ్చింది? 0.5 ఇంటూ 600. 0.5 అంటే 5/10 వేసుకోవచ్చా? ఇంటూ 600. 1010 క్యాన్సిల్. 560 ఎంత అవుతుంది? 300 కూలమ్స్ అవుతుంది. 300 కూలమ్స్. ఇది ప్రాబ్లం అనమాట. ఇంకా ఉన్నాయా? వై ఎలక్ట్రిక్ సర్క్యూట్ మీన్ ఇందాక చెప్పిన కదా, డిఫైన్ ద యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్, క్యాలిక్యులేట్ ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కాన్స్టిట్యూటింగ్ 1 కూలంబ్ ఆఫ్ ఛార్జ్. ఇవన్నీ ఇందాక వాల్యూస్ నేను చెప్పేశాను.
ఒకసారి వెళ్ళి నీట్గా చూడండి వీడియో, 1కి 2 సార్లు చూడండి. ఓకే, తెలుగులో చూద్దామా. ఒక ఫలిత ఆవేశము Q ఒక వాహకపు మధ్య ఛేదం గుండా T కాలం పాటు ప్రవహిస్తే మధ్య ఛేదం గుండా విద్యుత్ ప్రవాహం I అయినా I = Q/T. విద్యుత్ ఆవేశానికి SI పద్ధతిలో ప్రమాణ కూలం. ఇది దాదాపుగా 6.24 × 10⁸18. అక్కడ రాంగ్ ఇచ్చారు, నేను 6 × 10⁸8 అని రాసిన. ఇక్కడ చూడండి 6.28 × 10⁸18, ఇది అసలైన వాల్యూ. 1 కూలంబ్ = 6.24 × 10⁸18. 1 ఎలక్ట్రాన్ = 1.6 × 10⁻−19 ఆవేశాన్ని కలిగి ఉంటుంది. ఏం ఆవేశం? నెగిటివ్. ఈ ప్రవాహాన్ని ఆంపియర్గా ప్రమాణంలో వ్యక్తం చేస్తారు. దీనిని ఫ్రెంచ్ శాస్త్రవేత్త ఆండ్రీ మేరీ ఆంపియర్ 1775-1836 పేరు నుండి గ్రహించడం జరిగింది. 1 సెకనులో 1 కూలం ఆవేశం ప్రవహించుట వలన ఆంపియర్ విద్యుత్ ప్రవాహము ఏర్పడును. అనగా 1 ఆంపియర్ / 1 కూలం/1 సెకండ్. నెక్స్ట్, తక్కువ పరిమాణంలో గల విద్యుత్ ప్రవాహాలను మిల్లీ ఆంపియర్లోను మైక్రో ఆంపియర్లోను కొలుస్తారనమాట. 1 మిల్లీ ఆంపియర్ అంట 10⁻³ ఆంపియర్లలో వ్యక్తం చేస్తారు. నెక్స్ట్, ఒక వలయంలో విద్యుత్ ప్రవాహాన్ని అమ్మీటర్ అనే పరికరంతో కొలుస్తారు. ఇది ఎల్లప్పుడూ విద్యుత్ ప్రవాహాన్ని కొలవవలసిన వలయంలో శ్రేణి సంధానం, చూడండి, శ్రేణి సంధానం చేయబడి ఉంటుంది. పటము 11.1 ఒక ఘటం విద్యుత్ బల్బు, అమ్మీటరు. సో ఇక్కడ అమ్మీటరు, ప్లగ్కి, దిస్ ఈజ్ బల్బ్. ప్లగ్ సాధారణ విద్యుత్ వలయాన్ని సూచిస్తుంది. వలయంలో విద్యుత్ ప్రవాహము ఘటం యొక్క ధన ధ్రువం నుండి రుణ ధ్రువానికి బల్బు మరియు అమ్మీటర్ల ద్వారా ప్రవహిస్తుందని గుర్తుంచుకోండి. చూడండి, ఇక్కడ అమ్మీటర్ ఏ సంధానం చేస్తారు? శ్రేణి సంధానం. అమ్మీటర్ ఏ సంధానము? శ్రేణి సంధానం. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం తెలుగులో కూడా చెప్తున్నాను చూడండి. ఒక విద్యుత్ బల్బు యొక్క ఫిలమెంట్ గుండా 0.5 ఆంపియర్ అంటే I = 0.5 ఆంపియర్ 10 నిమిషాల పాటు ప్రసరించింది. వలయం గుండా ప్రవహించిన విద్యుదావేశ పరిమాణాన్ని కనుగొనండి. అంటే Q కనుక్కోమని. Q = 0.5 ఎన్ని నిమిషాలు? ఇక్కడ సెకండ్స్, 10 × 60 చేద్దామా? సో 0.5 అంటే 10 అంటే ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ 5/10 × 600 అంటే 1010 క్యాన్సిల్. సో 300 కూలమ్స్. Q = ఏమవుతుంది? 300 కూలమ్స్. ఇందాక చెప్పాను కదా, విద్యుత్ వలయం అంటే ఏమి, విద్యుత్ ప్రమాణము నిర్వచించుము. 1 కూలం ఆవేశంలో ఉన్న ఎలక్ట్రాన్ల సంఖ్యను లెక్కించండి. సో ఇది అన్నమాట విద్యుత్, అదేవిధంగా కరెంటు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా హైప్ ఉంది, హైప్ బటన్ ఇవ్వండి. చాలామంది వీడియోస్ చూడటం లేదు, నాకు మళ్ళీ ఇంట్రెస్ట్ పోతుంది, నేను స్టాప్ చేయాల్సి వస్తుంది. సో ఆల్మోస్ట్ ఆల్ మీకు యూజ్ అయ్యే వీడియోసే. ఖచ్చితంగా ఈ సెంటెన్సెస్లోంచి మీకు ఎగ్జామ్ గ్రూప్ డికి పడుతుంది చూడండి. చాలా ఇంపార్టెంట్ ఇవి, చాలా చాలా ఇంపార్టెంట్. ఈ బుక్లోంచి మీకు పడతాయి. 25 క్వశ్చన్స్లో మినిమం ఫిజిక్స్ నుంచే మనకి 10 or 8 క్వశ్చన్స్ రావచ్చు. నెక్స్ట్ కెమిస్ట్రీలో 8 వేసుకున్నా, ఒక దాంట్లో ఎక్కువ వేసుకున్నా, బయాలజీలో 8 వేసుకున్నా, ఆల్మోస్ట్ ఆల్ 24 అవుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. అందుకే చెప్తున్నా, ఒక్కసారి చూడండి, మీకు యూజ్ అయ్యే వీడియోస్ అనమాట. అదేవిధంగా ఫస్ట్ లైక్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ పీడిఎఫ్స్ కావాలనుకుంటే వెళ్ళి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ.